హాయ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 1-21 వచనం పూర్తయిన సందర్భంగా దేవాది దేవునికి స్తోత్ర గీతాంజలి. అదేదనగా, పిల్లన గ్రోవులు చల్లగనూది, పిల్లన గ్రోవులు చల్లగనూది, ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవులు చల్లగనూది, పిల్లన గ్రోవులు చల్లగనూది, ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. మరి దేవాది దేవునికి ఇన్ని కార్యములు చేసిన, నోటి వాక్కుతో చేసిన ఆ దేవాది దేవునికి నిత్యము స్తుతించబద్ధులమై ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డ, స్తుతించుటలో ఉన్నది శక్తి. కనుక ఈ వచనము నీ హృదయంలో, విరిగి నలిగిన హృదయములో నీవు గనుక స్తుతించినట్లయితే సమస్తాన్ని కలుగజేసిన దేవాది దేవుని హృదయాన్ని మనం ఆనందింపచేయగలం అని లేఖన భాగం తెలియజేస్తుంది. పూర్ణ హృదయంతో ఆయన్ను స్తుతించి గణపరచాలన్నది ఆయన చిత్తమై ఉన్నది. కనుక దేవాది దేవునికి ఆయన కలుగజేసిన ప్రతి ఒక్క సృష్టిని బట్టి ఆయన మనం వాక్యం తెలుసుకొని చదువుట ద్వారా, వినుట ద్వారా, గ్రహించడం ద్వారా నీ హృదయం పొంగి పొర్లి పారినట్లయితే ఈ హృదయంలో నూతన కీర్తన ఆయన పుట్టించగలడు. పాడగలవు, హృదయానందము చేత బ్రతకగలవు. ఎప్పుడైతే నీ హృదయం సంతోషంతో ఉంటుందో అప్పుడు నీ దీర్ఘాయుష్యు పెరుగుతుంది అని లేఖన వచనం తెలియజేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వచనం నీ హృదయంలో చేర్చుకోలాగున మన ప్రభువు అయిన యేసు మనకి కృప చూపించును గాక. ఈ చిన్న లేఖన వచనమునకై స్తోత్రం. ఆమేన్.